ఏం చేయాలి? నీళ్ళ రాజమ్మ గారిని కూడా నాయకులు మండలానికి ఆర్డీఓ డిఎస్ మీరు ప్రోగ్రామ్ ఉన్నా మీరు పోయి అక్కడ వెళ్ళండి. आप पानी छिड़काव करते बराबर कोई बोले छे शब्द काढे छे और पंच विनती करा कोई गड़बड़ मत करो। आओ भैया आओ पंच विनती बोला धरती बड़ा वाली घेरी वाला कांगे छोड़ी बड़ा हाथे धारी बड़ा नानाकारी नर भेदी अवतारी शिव अवतारी बाल ब्रह्मचारी थोड़ा तुकारा मेरी चढ़े घोड़े की सवारी भरोसो भारी विद्याकारी आज्ञाधारी आई वाला तारे टांडे वाले लाखों लगनी बताए जनो शिवापू तारे पोरबंदाना हीरा मोती सोने चांदी की व्यापार करे लगा कत जाता हजार वर्ष जय जगदम्बे जय जगदम्बे जय जगदम्बे ज्वालामुखी हजर माई करत चौपा दिले नाम आगे भूख अष्टावधानी चढ़ी तेरे आशा आशा न पूरी करे इंदुरी हर नगरी ना बड़ा सुगता कुर्ले सुपेला हर संसार धई पूजा मत दमा जय आरती बच्चा कोई गड़बड़ आओ भैया से दर्शन మరియు నా ముందు కూర్చున్నటువంటి బంజారా సోదరులకు బంజారేతర సోదరులకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనే ఉద్దేశంతో కదిలి వచ్చిన ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకి సేవలాల్ మహారాజ్ జన్మదిన వేడుకల శుభాకాంక్షలు శుభాశిష్యులు వారి తరఫున నేను అందిస్తున్నాను. మీ కార్యాలలో మీ విషయాలలో మీ కార్యాలలో మీరు దిగ్విజయం కావాలి. దానికి గురువు అనేవారు చాలా ముఖ్యం. ఏ జాతిలోనైనా ఏ తత్వంలోనైనా గురువు లేనిది ఇప్పటివరకు ఏ ధర్మము ప్రపంచం మీద లేదు. కాబట్టి మొదటగా మనం గురువును స్మరిస్తూ జ్యోతి ప్రజ్వలన చేసి తదుపరి కార్యక్రమాలు మనం నిర్వహిద్దామని కోరుతున్నాం. ఎక్కడ అక్కడే కూర్చోండి. ఒక 5 మెంబర్స్ జస్ట్ అక్కడే నిలబడండి. దయచేసి లెఫ్ట్ సైడ్ కూర్చున్న వాళ్ళు దయచేసి కూర్చొని కాలంగా దయచేసి కూర్చోండి. అమ్మా చెప్పండి మన గట్టిగా
సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మన స్టేషన్ గన్పూర్ ఆర్డీఓ గారు, మన బంజారా ముద్దుబిడ్డ వెంకన్న గారు, మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి సహకారంతో వరంగల్ పార్లమెంట్ నుండి ఎన్నికైన మన పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు, అదేవిధంగా మన స్టేషన్ గన్పూర్ మున్సిపల్ చైర్పర్సన్ మొన్నీ మధ్యనే బాధ్యతలు చేపట్టిన తమ్ముడు తాటికొండ వినయ్ కుమార్ గారు, జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు సోదరులు రాంబాబు గారు, మన గణపురం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సోదరి లావణ్య గారు, వేదిక పైన ఉన్న మన బంజారా సర్పంచులందరికీ, స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించిన మన కౌన్సిలర్స్ అందరికీ, వివిధ గ్రామాల నుంచి వచ్చిన మన బంజారా సోదరులకు, సోదరిమణులకు, అదేవిధంగా మన మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు. బాయి బిఆర్ రామరామ్, మీరెవరు రామరామ్ అంటలేరు. చాలా ఉత్సాహవంతమైన వాతావరణంలో, పండుగ వాతావరణంలో మనము సేవాలాల్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంత్ సేవాలాల్ మహారాజ్ 1739లో గుత్తి దగ్గర ఒక చిన్న తండాలో నిర్మించడం జరిగింది. ఆ తర్వాత ఆయన వివాహం చేసుకోకుండానే మన బంజారాలు, మన లంబాడాలలో చైతన్యం కల్పించడానికి, వాళ్ళలో ఉన్న మూఢనమ్మకాలను దూరం చేయడానికి, వాళ్ళను విద్యావంతులను చేయడానికి విశేషంగా కృషి చేసిన వ్యక్తి సంత్ సేవాలాల్ మహారాజ్ గారు. ఆ సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క 287వ జయంతిని మనం ఈ సంవత్సరం జరుపుకుంటున్నాం. వాస్తవంగా ఒక వారం రోజుల కిందట మనం ఈ కార్యక్రమం చేసుకోవాల్సి ఉంటే స్టేషన్ గన్పూర్లో మున్సిపల్ ఎన్నికలు ఉండడం, ఇతర కారణాల వల్ల మనము చేసుకోలేకపోయినాం. ఏది ఏమైనా ఆలస్యంగా మనం చక్కగా ఈ కార్యక్రమాలను కూడా చేసుకుంటున్నాం. మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి ఈ నియోజకవర్గంలో ఉన్న దాదాపు అన్ని తండా గ్రామ పంచాయతీలను మనమందరము అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజకీయాలకు అతీతంగా తండాలకు కావలసిన నిధులు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేపట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మాట్లాడిన మన వక్తలందరూ కూడా, మాట్లాడిన మన బంజారా నాయకులందరూ కూడా కొన్ని విషయాలు నా దృష్టి తీసుకొచ్చారు. ప్రత్యేకంగా మనము స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో మన నమిలిగూడ తొగలో మోడల్ స్కూల్ పక్కన దాదాపు 2 కోట్ల రూపాయలతోనే బంజారా భవన్ కట్టుకుంటున్నాం. 90% పనులు పూర్తయినాయి. కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని దాన్ని ల్యాండ్ లెవెలింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడి నుంచి మన లంబాడ జాతికి సంబంధించి కానీ, బంజారా జాతికి సంబంధించిన ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా మనం బంజారా భవన్లోనే చేసుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా మీరందరూ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా దాదాపు 27 తండా గ్రామ పంచాయతీలు మన నియోజకవర్గంలో ఉన్నాయి. నేను ఈరోజు మీ అందరూ కూడా మాటిస్తున్నాను, ఎక్కడైతే గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ లేవో, కొత్తగా ఏర్పడిన తండా గ్రామ పంచాయతీలకు ఎక్కడైతే గ్రామ పంచాయతీ భవనాలు లేవో అక్కడ ఆ గ్రామ పంచాయతీలందరికీ కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ మంజూరు చేసే బాధ్యత నాది అని చెప్పేది. సర్పంచులందరూ కూడా ఎక్కడెక్కడైతే మీకు గ్రామ పంచాయతీ భవనాలు లేవో మీరు ఒక గ్రామ పంచాయతీ పరంగా ఒక రిక్విజేషన్, ఒక లెటర్ కనుక ఇచ్చినట్లయితే నేను తొందరగానే మీ అందరికీ కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ మంజూరు చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పటికే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ప్రతి తండాకు కూడా బీటీ రోడ్ సౌకర్యం కల్పించే ప్రయత్నం చేశాను. ఎక్కడైనా ఇంకా తండాలకు పక్కా రోడ్ లేకపోతే, ఎక్కడైనా తండాలకు ఇంకా బీటీ రోడ్ లేకపోతే ఆ సమాచారం
దాన్ని తప్పకుండా ప్రతి తండా కూడా సురక్షితమైన మంచినీరు అందించే విధంగా నేను చర్యలు తీసుకుంటా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా 27 గ్రామ పంచాయతీలు ఇవాళ సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా మనందరం కూడా ఒక చోట కలిసినాం కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీ కూడా 15 రోజుల లోపే ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఒక్కొక్క తండాకు 5 లక్షల రూపాయలు HDF ఇస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అది కాకుండా మనకి ఏప్రిల్ మాసంలో 2వ దశ ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. 2వ దశ ఇందిరమ్మ ఇండ్లు వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఈ 27 గ్రామ పంచాయతీల సర్పంచ్లను పిలిపించుకొని అక్కడ జనాభాను బట్టి వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే ఆలోచన కూడా నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. త్వరలోనే మన స్టేషన్ కన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన 27 మంది బంజారా సర్పంచులతోని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి గ్రామ పంచాయతీలో ఏ సమస్య ఉందో తెలుసుకొని త్వరితగతిన వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ నా ద్వారా మీకు 2 విజ్ఞప్తులు ఉన్నాయి. గ్రామ పంచాయతీ సర్పంచులకు చెప్తున్నాను, మీకు చెప్తున్నాను. దయచేసి 2 విజ్ఞప్తులు కూడా మీరు పాటించాలని చెప్పి నేను కోరుతున్నాను. మొట్టమొదటి, మీ పిల్లలందరినీ తప్పకుండా బడికి పంపించే ప్రయత్నం చేయండి. ఆ బిడ్డలు చూడండి ఎంత బాగున్నారో, చక్కగా గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నారు, చక్కటి విద్యను అందుకుంటున్నారు. వాళ్ళని చూస్తే కన్నుల నిండు పండుగగా ఉంది, కడుపు నిండా తిన్నట్టుగా ఉంది. ఆ రకంగా మీ తండాలలో గ్రామ పంచాయతీ సర్పంచుల బాధ్యత, మీ తండాలలో ఉన్న బడిగిడి పిల్లలందరినీ కూడా బడికి పంపించే బాధ్యత మీరు సర్పంచులుగా తీసుకోవాలని చెప్పి, నాకు వచ్చి సీసీ రోడ్లు కావాలి, నాకు వచ్చి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావాలి, నాకు వచ్చి బీటీ రోడ్ కావాలని అనడం కాదు. నేను మొట్టమొదటి ప్రశ్న మీరు అడిగేది ఏంటంటే, మీ గ్రామంలో ఉన్న బడిగిడి పిల్లలందరూ బడికి పోయిందా లేదా? వాళ్ళని బడికి పంపిస్తేనే మీకు శాంక్షన్స్, లేకపోతే ఏమి అని. దయచేసి మీరందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బడిగిడి పిల్లలందరూ కూడా బడికి పంపిద్దాం. ఏ బిడ్డ ఏ రకంగా మట్టిలో మాణిక్యంలాగా ఎదిగి వచ్చి ఎవరు ఎమ్మెల్యే అవుతారో, ఎవరు ఎంపీ అవుతారో, ఎవరు ఆర్డీఓ అవుతారో, ఎవరు మన కోరియేది మన తహసీల్దార్, మన బంజారా బిడ్డ ఎవరు తహసీల్దార్ అవుతారో, ఎవరు ఏ రకంగా బ్రహ్మాండంగా చదువుకొని పైకి వస్తారో మనకు తెలియదు. కాబట్టి పిల్లలందరినీ ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఆర్థికపరమైన అవస్థలున్నా, ఒక పూట తిండి లేకుండా బిడ్డలు మాత్రం తప్పకుండా బడికి పంపించాలని చెప్పి నేను మీ అందరికీ కోరుతున్నాను. రెండవది, మన తండాలలో కొంచెం ఎక్కువ తాగుడు అలవాటు ఉంటుంది. మన సంపాదన అంతా తాగుడికే పోతుంది. ఒకప్పుడు గుడంబా ఉండేది, ఇప్పుడు గుడంబా బదైంది. కానీ ఇప్పుడు వేరే రకమైన తాగుడు వస్తుంది. ఆ తాగుడు, ఆ గంజాయి కానీ, ఆ తాగుడు కానీ మీ భర్తలు కానీ, మీ కొడుకులు కానీ, మీ పిల్లలు కానీ అలవాటు పడకుండా చూడండి. ఎందుకంటే మనం సంపాదించుకునే రూపాయి తాగుడికే పోతుంది. మనం సంపాదించే ప్రతి రూపాయి కూడా తాగుడికే పోతుంది. కాబట్టి నేను మా సోదరులందరినీ కోరుతున్నా, దయచేసి మీ తండాలలో తాగుడు మాన్పించే ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత మేరకు తగ్గించే ప్రయత్నం చేయండి. మన తండాలన్నీ కూడా ఆగమం ఎందుకవుతున్నాయి అంటే తాగుడు వల్ల ఆగమవుతున్నాయి. కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి, అప్పుల పాలవుతున్నారు, సూసైడ్లు చేసుకుంటున్నారు. దయచేసి మీ అందరినీ నేను కోరుతున్నా, సర్పంచులను కూడా కోరుతున్నా, మీ గ్రామ పంచాయతీ పరిధిలో సాధ్యమైనంత వరకు బెల్ట్ షాప్ లేకుండా చూడండి. తాగుడుకు మనకు బానిసలు కాకుండా చూడండి. సర్పంచులు ఎవరైనా బెల్ట్ షాప్ నడిపినట్టుగా నాకు తెలిస్తే, సర్పంచులు ఎవరైనా బెల్ట్ షాపులు నడిపినట్టుగా నాకు తెలిస్తే మీ సర్పంచ్ పదవిని రద్దు చేపిస్తారని చెప్పిందని ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే సర్పంచ్ ఆదర్శంగా ఉండాలి. సర్పంచ్ ఆదర్శంగా ఉండాలి. సర్పంచ్ ఆదర్శంగా ఉండక మీరే ఎవడన్నా ఏంటిది బెల్ట్ షాప్ కనుక నడిపితే మీ బెల్ట్ తీస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మన తండాలు బాగుపడాలి, మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి, మీ పిల్లలు మంచిగా చదువుకోవాలి. మీ తండాలకు కావాల్సిన ప్రతి ఒక్క పని కూడా చేసే నా బాధ్యత నాది. అందుకే ఈరోజు ఇంత మంచిగా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ఈ చక్కటి కార్యక్రమం జరుగుతున్నది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. మన తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా
అందరికీ నమస్కారం, అందరికీ రామ్ రామ్. దయచేసి ఎవరు ఎమ్మెల్యే గారు చెప్తున్నారు వినండి. దయచేసి ఎవరు కూడా చెవులు పెట్టకండి, స్కూల్లో పంపాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్య అతిథి అక్క డాక్టర్ కడియం కావ్య మేడంని నడితే ఇంకా పక్కకి ఏమైనా మన ఆడియో వెంకన్న గారికి, అట్లాగే మన కొత్తగా ఎన్నికై మున్సిపల్ చైర్మన్గా బాధ్యత తీసుకున్నటువంటి వినయ్ గారికి, వైస్ చైర్మన్ రాజమణి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ఇతర ఎంఆర్ఓలకి, ఎంపీడీఓలకి, తర్వాత 27 సర్పంచ్లకి అందరినీ చెప్పేసినాం. మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్స్కి అందరికీ కూడా, తర్వాత ప్రెస్ మీడియా మిత్రులందరికీ చాలా కలర్ఫుల్గా ఉన్నారు. ఒక్కొక్కరు మహారాజా అవతారం అంటున్నారు ఇవాళ. అందరికీ, తర్వాత పిల్లలందరికీ, పోలీస్ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనకి చరిత్రలో ఎలా ఉంటుందంటే ఎంతోమంది వస్తూ పోతుంటారు, కానీ ఎవరైతే నిజంగా మన మనసులో చెరగని ముద్ర వేసుకుంటారో వాళ్ళే నాయకులు అవుతారు, దేవుళ్ళు అవుతారు, దేవతలు అవుతారు. అట్లాంటి ఇంతకు మనకి గురూజీగా చెప్పినట్టు ఎంతోమంది వచ్చిపోయినారు బంజారా జాతిలో, కానీ తన జీవితం అంతా కూడా బంజారాల డెవలప్మెంట్ కోసము, అభివృద్ధి కోసము, వాళ్ళ మంచి బాగు కోసము, తర్వాత జీవితంలో వాళ్ళు ఎట్లా ఉండాలి అని బోధన చేసి తనంతట తాను ఒక మోడల్గా నిలిచినటువంటి మన సంత సేవలాల్ గారు మాత్రం అందరికీ ఆరాధ్యుడైనారు. సో ఆయన చెప్పిన బాటలు మనమందరం నడవాలి. మనమంతా ఊళ్ళకి చివరిలో ఉంటాం, తండాలలో ఉంటాం. ఇక్కడున్న సర్పంచ్లందరికీ కూడా నేను ఒకటే విన్నవిస్తున్నాను. మనము ఒక మహిళగా ఉన్నప్పుడు మహిళల సమస్యలు తెలుస్తాయి, ఒక డాక్టర్ అయితే డాక్టర్ సమస్యలు, పేషెంట్ల సమస్యలు తెలుస్తాయి. తర్వాత మనం ఒక టీచర్ అయితే విద్యార్థుల బాగోగుల గురించి ఆలోచన ఉంటుంది. అట్లనే మీరు మీ తండాల నుంచి వచ్చినారు కాబట్టి మీ చిన్నతనం నుంచి కూడా మీరు అనుభవించిన కష్టాలు కూడా రానున్న తరాలకి రాకుండా ఉండాలంటే వాళ్ళు ఇంకా బాగుండాలి, మంచి చదువుకోవాలి, పేదరికం నుంచి బయటపడాలంటే వారికి మంచిగా విద్య, తర్వాత వైద్యం, రోడ్లు, మంచినీరు, పరిశుభ్రత ఇవన్నీ కూడా మీ గ్రామ పంచాయతీలలో చేసి చూపెట్టాలి. ఎక్కడైనా కూడా తండాలన్నీ కూడా మోడల్ సర్పంచులు, వీళ్ళు మోడల్ గ్రామ పంచాయతీలను పేరు తెచ్చుకునే విధంగా మీరు పనిచేయాలి. అందుకు అనుగుణంగా తగ్గట్టుగా మేము కూడా మీ ఎమ్మెల్యే శ్రీహరి గారు, అట్లాగే ఎంపీగా నేను కూడా మా నిధులు ఎప్పటికప్పుడు మీకు ఇస్తూ మీకు బంజారా జాతికి అండదండగా ఉంటాం. మీరు ఏ విధంగా అయితే నన్ను మా నాన్నగారిని ఆశీర్వదించి గెలిపించినారో అదేవిధంగా మేము కూడా ఎప్పుడు కూడా మన తండాలు కానీ గ్రామ పంచాయతీలు కానీ ఆదర్శంగా ఉండే విధంగా ఎప్పుడు మా సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాము. మీ అందరికీ తెలుసు బంజారా భవన్ కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది. అదేవిధంగా ఇవే కాకుండా ఏమేమి కావాలి అనేది ఒక ప్రతిపాదనలతోటి మీరు వచ్చినట్టయితే వాటన్నిటిని తీర్చే విధంగా ఇంకా మనకి 3 ఏళ్ళ టైం ఉంది. ఈ 3 ఏళ్ళ టైంలో కూడా ఖచ్చితంగా మనం స్టేషన్ కంపూర్లో ఉన్న అన్ని తండాల్లో కూడా ఎటువంటి అసౌకర్యం కానీ ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకుందాం, మంచిగా అభివృద్ధి చేసుకుందామని సేవలాల్ గారి ఆశీస్సులతోటి ముందుకెళ్దామని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మహిళా మనులు ఉన్నారు, అమ్మలు ఉన్నారు, అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, పిల్లల్ని మంచిగా చదివించుకోండి. ఎందుకంటే నన్ను మా నాన్న చదివించండి కాబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నా. ఎవరైనా ఏదైనా అవ్వచ్చు, ఎందుకంటే రాజ్యాంగం మనకి ఆ హక్కులు కల్పించింది. ఆడపిల్లలు ముఖ్యంగా మీరు మంచిగా చదువుకోవాలి, వచ్చినోడు మనకి పెడతాడన్న దాంతో ఉండకుండా మనమే వాళ్ళకి పెట్టే విధంగా ఉన్నత స్థానాలకు చేరాలంటే కష్టపడి చదువుకోవాలి. కష్టపడి చదువుకుంటే దేవుడు ఆశీస్సులు ఇస్తూ ఉండొచ్చు, కానీ అంబేద్కర్ మాత్రం మనకి ఒక దారి చూపించాడు. ఆ దారి వెంట నమ్మకంగా ముందడుగు వేస్తే జీవితంలో వెలుగు అనేది ఉంటుంది. లేదంటే మళ్ళీ అదే విధంగా అదే పేదరికము, అదే మధ్యతరగతి జీవితంలో ఉండిపోతూ వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు, మీ వాళ్ళే బంజారా నుంచి వచ్చినటువంటి ఆర్డీఓ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు, ఇక్కడ ఇతర అధికారులు ఉన్నారు. వాళ్ళందరూ అయినప్పుడు మీరు అవ్వలేరా? అది ఆలోచించండి. మీరు ప్రతిరోజు మిమ్మల్ని మీరు నమ్ముకోండి, దేవుడిని నమ్ముకోండి, తప్పకుండా మంచి జరుగుతుంది. ఈరోజు ఇట్లా ఇది రెండో సంవత్సరం మీ మధ్యలో నేను ఈ పండుగ జరుపుకోవడం. సో అట్లా మీ అందరితోటి కూడా ప్రభుత్వ పరంగా
జరుపుకుంటున్నటువంటి ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఎల్లప్పుడూ ఇట్లనే కడియల్ గారిని కానీ నన్ను కానీ ఆశీర్వదిస్తారని, మీ ఇంటి మనుషులుగా భావిస్తారని మనసారా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ముత్తం పండ తండ భారత్ లక్ష్మతి, రేగడ్ తండ లాకౌట్ నిర్మలా దేవేందర్, లాగా నిర్మలా దేవేందర్, చిల్పూర్ మండల్ దేశాయ తండ ముఖ్య వెంకటేశ్వర్లు, గార్లగడ్డ తండ మావత్ నవీన్, తీగల తండ తీగల సాంబరాజు, ఫతేపూర్ దుగులూరు లక్ష్మి, దుగులూరు లక్ష్మి, వంగలపల్లి ముఖ్య మేనక, కొండాపూర్ దుగుల దేవేందర్, లింగంపల్లి ముఖ్య సునీత, రఘునాథపల్లి ఎస్కే తండ కేతావత్ ఈజనాయక్, ఎంపీ తండ దుగులేటి రామచంద్రు, పీజీ తండ దుగులేట్ పద్మ, గిద్దపల్లి తండ ధారావత్ కాంతమ్మ, వంగాపాడు తండ దుగులేట్ మోతీలాల్, ఆంధ్ర తండ ముఖ్య సీను, వేపగడ్డ తండ దుగులేట్ మోతీలాల్, ఆంధ్ర తండ ముఖ్య సీను, లక్ష్మీ తండ రవి, పాండ్యాల రవి, గన్పూర్ చంద్రు తండ ముఖ్య అరుణ, గిట్టగూడెం భారత్ కాలు, కృష్ణగూడెం ముఖ్య నరసింహ, వేలేర్ మండల్ చింతల తండ మాళవత్ రాజు నాయక్, మండ తండ మాళవత్ అరుణ, లోక్య తండ మునవత్ సాంబయ్య, సాంబయ్య, ఇప్పుడు మున్సిపాలిటీ ఇప్పుడు మన సర్పంచులు అందరూ ఇట్లా వస్తాయి చూడండి, వచ్చిందా సర్పంచ్ అందరూ వస్తాయి చూడండి, గ్రూప్ ఫోటోలు కదా వస్తాయి చూడండి సర్పంచ్ అందరూ,
థ్యాంక్ యూ. ఇప్పుడు అందరూ భోజనం అందరికీ భోజనాలు ఉన్నాయి. దయచేసి కార్యక్రమం